గుడ్ మార్నింగ్. ఈరోజు మనం బీజీయ సమాసాల్లో కొన్ని రకాల సూత్రాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ = a² - 2ab + b స్క్వేర్. a + b × a - b = a² - b స్క్వేర్. a + b హోల్ క్యూబ్ = a³ + b³ ప్లస్ 3ab ఇంటూ a + b. దీన్ని మరొక విధంగా a³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b³. అదేవిధంగా a - b హోల్ క్యూబ్ సూత్రం a³ - b³ - 3ab ఇంటూ a - b. దాన్ని ఇంకో విధంగా a³ - 3a² b ప్లస్ 3ab² - b³. ఆరవది a + b + c హోల్ స్క్వేర్ = a² + b² + c² + 2ab + 2bc + 2ca. a + b ఇంటూ a² - ab + b² = a³ + b³. ఇంకో మరొక సూత్రం. అదేవిధంగా ఎనిమిదవది a - b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² a³ - b³. తొమ్మిదది a + b + c ఇంటూ a² ప్లస్ b² ప్లస్ c² - ab - bc - ca a³ ప్లస్ b³ ప్లస్ c³ 3abc. పదవది ax + b ఇంటూ cx + d ac x² ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ad + bc ఇంటూ x ప్లస్ bd. అదేవిధంగా 11వది x + a ఇంటూ x + b ఇంటూ x + c x³ ప్లస్ a + b + c హోల్ బ్రాకెట్ x² ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca ఆఫ్ x ప్లస్ bc. ఈ సూత్రాలు అన్నమాట. ఈ సూత్రాలు మనకి ఎలా వచ్చినాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఫస్ట్ a + b హోల్ స్క్వేర్ సూత్రం ఎలా వచ్చిందో ఇక్కడ చూద్దాం. a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a + bని 2 సార్లు రాయడం అనమాట. అంటే 2 సార్లు గుణించడం a + b ఇంటూ a + b. దీన్ని మనం ఇంటూ అంటే గుణించడం కదా. a + b మరి a + b మనం వేసుకుంటే b ఇంటూ b b² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ a ఇంటూ b ab. అదేవిధంగా దీంతో a ఇంటూ b ab ప్లస్ a ఇంటూ a² కూడితే b² ఇక్కడ ప్లస్ abలు 2 ఉన్నాయి కాబట్టి 2ab ప్లస్ a². ఇదన్నమాట. ఇదే a² a + b హోల్ స్క్వేర్ = a² ప్లస్ 2ab ప్లస్ b². దీన్ని మరో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే a + b ఇంటూ a + b కాబట్టి ఏని a + b తోటి రాయడం, బిని a + b తో రాయడం. a ఇంటూ a + b ప్లస్ b తోటి b ఇంటూ మళ్ళీ a + b a ఇంటూ a² a ఇంటూ b ప్లస్ ab మరలా ప్లస్ b ఇంటూ a b అనగా ab అనగా ఒకటే ప్లస్ b ఇంటూ b b² a² ప్లస్ ab ప్లస్ 2ab అవుతుంది ప్లస్ b². ఈ విధంగా అనమాట. నెక్స్ట్ a - b హోల్ స్క్వేర్. సేమ్ ఇదే విధంగా చేస్తే a - b ఇంటూ a - b వేసి మనం గుణకారం చేస్తే b ఇంటూ b b² మైనస్ మైనస్ ప్లస్ a ఇంటూ b ab. ఇక్కడ ప్లస్ ఉంటుంది అనుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ దీంతో a ఇంటూ b ab ప్లస్ ఇంటూ మైనస్ 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 ab a ఇంటూ a² చేస్తే ప్లస్ b² మైనస్ 2ab
ఏ స్క్వేర్. ఈ విధంగా అనమాట. ఇదే విధంగా ఈ అన్ని సూత్రాలను కూడా మనం ఇలా గుణించి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉందనుకోండి, దీన్ని 3 సార్లు గుణించడం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అయితే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఈ రెండు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం మనం ఇంతకుముందు చేసుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఏ ప్లస్ బి తోటి గుణించడం. బి ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి క్యూబ్. 1 ఇంటూ 2 2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ఇక్కడ తర్వాత ఏబి ఇంటూ బి అంటే ఏ బి స్క్వేర్ అవుతుంది. ఏ బి స్క్వేర్ ఇక్కడ చూద్దాం. బి ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ బి. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఏ బి తోటి అయిపోయింది, ఇప్పుడు ఏ తోటి ఏ ఇంటూ బి స్క్వేర్ ఏ బి స్క్వేర్. ఇక్కడ రాద్దాం ఏ బి స్క్వేర్. తర్వాత ఏ ఇంటూ ఏబి ఏ స్క్వేర్ బి 2 ఏ స్క్వేర్ బి 2 ఏ స్క్వేర్ బి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏ క్యూబ్. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది కదా, బి క్యూబ్ 2ని ఇక్కడ 1 గుణకం 3 ఏబి స్క్వేర్ ప్లస్ 2 ఏ స్క్వేర్ బి. కూడికే కాబట్టి మనం గుణకాలు మాత్రమే కూడడం కానీ తీసేయడం కానీ చేయాలి. ఏ క్యూబ్ ఇదనమాట. ఇదే విధంగా అన్ని సమస్యలు కూడా మనం సాల్వ్ చేయవచ్చు. అన్ని సమస్యలు కూడా ఇదే విధంగా మనం సాధించకుండా ఈ 11 సూత్రాలను కూడా మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీ. అయితే ఇందులో కొన్ని ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉందనుకోండి, ఈ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఈ మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి దీన్ని మనం బ్రాకెట్ విడదీసి రాసుకోవచ్చు అనమాట. ఏ ఇంటూ ఏ ప్లస్ బి మొత్తం అంటే ఈ ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బి మొత్తం వర్తిస్తుంది. సపోజ్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఉందనుకోండి, ఈ 5 అనేది ఎక్స్కు వర్తిస్తుంది, వైని కూడా వర్తిస్తుంది. ఈ విధముగా 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ అంటే బ్రాకెట్ యొక్క ప్రత్యేకత అది. మనం ఇంతకుముందు ఖాతాలు కూడా తెలుసుకున్నాం. 3/5 హోల్ పవర్ ఆఫ్ 3 అని ఉందనుకోండి, ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి లవంకు ఈ హారంకు రెండింటి కూడా వర్తిస్తుంది. సో మనం బ్రాకెట్ యొక్క ప్రాధాన్యత మనం అలా గుర్తించాలి. సో ఇది ఇవాళ చాప్టర్.